ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025పై ఈరోజు లోక్సభలో చర్చ కొనసాగుతోంది. వేసవి దృష్ట్యా పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి తొట్టెలను నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. చిన్నారుల్లో మందబుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. పేద ముస్లింలు తమ హక్కులను పొందేందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025 దోహదపడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక చొరవ అని చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింల కోసమే కాక మొత్తం దేశ ప్రయోజనాలకు దోహదపడుతుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ जो बिल ला रहे हैं ये करोड़ों मुसलमानों ही नहीं बल्कि पूरा देश समर्थन करेगा और देश हित में कोई भी काम हो और गरीब मुसलमानों के लिए, महिलाओं के लिए, बच्चों के लिए जो भी जरूरत काम है हम पीछे नहीं हट रहे हैं. और जो लोग विरोध कर रहे हैं वो राजनीतिक कारण से विरोध कर रहे हैं. बाकी तर्क मैं सदन में रखूंगा और मैं ये भी चाहता हूँ कि अगर कोई विरोध करता है तो तर्क पे विरोध करे और एक एक तर्क, एक एक सेक्शन का, एक एक क्लोज का हम जवाब देंगे. क्योंकि जब हम इस तरह का बिल लेके आ रहे हैं बहुत सोच समझ करके बहुत तैयारी का साथ हम आए हैं. కాగా ఈరోజు లోక్సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. వేసవి దృష్ట్యా పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామాల్లో నీటి తొట్టెలను నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించనున్న నీటి తొట్టెలకు భూమి పూజ జరిగిన నేపథ్యంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 56 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 12,500 నీటి తొట్టెలను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. వీటి ద్వారా 25 లక్షల పశువులు, మూగజీవాలకు తాగునీరు అందుబాటులోకి రానుందని చెప్పారు. ఒక్కో నీటి తొట్టెకు 45,000 రూపాయలు ఖర్చు చేయనున్నామని, పశువులు నీరు తాగేందుకు వీలుగా 2 రకాల తొట్టెలను నిర్మించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం దివాకరపల్లి గ్రామంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబీజీ ప్లాంట్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్టులో ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి సంబంధిత అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బడ్జెట్లో అత్యధికంగా 3,243 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. జూన్ నెల నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో పశువుల నీటి తొట్టెల నిర్మాణం పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 55 తొట్లు కావాలని చెప్పి ఇచ్చాను. మనకి పశువుల స్థలంలో బోర్డంత ఉంది కదా, ఆ పశువులకి దాహం ఉంటుంది, అవి కూడా నీళ్ల కోసం ఎద్దరు పడతానే ఉంటాయి. అటువంటి పశువులకి మనం చేయాల్సినటువంటి నేను మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మన జిల్లాలో చేశారు. 100 కాబట్టి ఇక్కడ చేసుకుంటారు. కానీ ఖచ్చితంగా 55 తొట్లు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అనేటువంటి మాట మళ్ళీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.
గత 8 నెలల వ్యవధిలో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించి 97 కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు అమలుపరచడం జరిగిందని చెప్పారు. 22 కేసుల్లో దోషులకు న్యాయస్థానాలు జీవిత ఖైదు విధించాయని చెప్పారు. 4 కేసుల్లో 25 ఏళ్లు, 17 కేసుల్లో 20 ఏళ్లు, 4 కేసుల్లో 10 ఏళ్లు, 50 కేసుల్లో 7 ఏళ్ల జైలు శిక్షలు పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లా ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 4వ తేదీ నుండి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుందని రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ హరినారాయణన్ తెలిపారు. మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశలవారీగా ఈ నెల చివరి నాటికి ఈ విధానం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల మధ్య రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో పేర్కొన్న స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లకు ముందస్తు అపాయింట్మెంట్ పొందవచ్చని తెలిపారు. చిన్నారుల్లో మందబుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ చేసిన తీర్మానం మేరకు 2008వ సంవత్సరం నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 2వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, సరిగా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉన్న చిన్నారుల మానసిక స్థితిని ముందుగానే గుర్తించి వైద్యుల సలహా మేరకు చక్కని మానసిక శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో మార్పు తీసుకువచ్చేందుకు అవకాశముంది. ఆటిజంను చిన్నతనంలోనే గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చని తిరుపతి రుయా ఆసుపత్రి బాలల స్వాస్థ్య చికిత్సా కేంద్రం వైద్యులు పవన్ తెలిపారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినం సందర్భంగా తిరుపతిలో ఈరోజు ఆటిజం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బాలల స్వాస్థ్య చికిత్సా కేంద్రం వైద్య సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పవన్ మాట్లాడుతూ, ఇవాళ మనము ఆటిజం అవేర్నెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వరల్డ్ ఆటిజం డే అంటారు. చిన్నపిల్లల్లో మాటలు రాకపోవడము, ఆడుకోలేకపోవడము, పలకలేకపోవడము, ఐ కాంటాక్ట్ తగ్గించడము, ఎక్కువ హైపర్ యాక్టివ్ గా బిహేవ్ చేయడము, స్కూల్లో సరిగ్గా ఉండకపోవడము, ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఆటిజం ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆటిజం అనేది ఒక పెద్ద జబ్బు కాదు. చిన్నగా ఉన్నప్పుడే ఈ సిమ్టమ్స్ కనుక గమనించి దాన్ని మనము తొందరగా కనిపెట్టి థెరపీస్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని చాలా వరకు మనం ఇంప్రూవ్ చేసి మెయిన్ లైన్ స్కూల్ స్ట్రీమ్ కి తీసుకెళ్లొచ్చు. సో దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ రోజు ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నామండి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మండల ప్రజా పరిషత్ ఎంపీపీ, జిల్లా పరిషత్, జెడ్పీ ఉప ఎన్నికల్లో పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమవుతారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రాష్ట్ర వ్యాయామ విద్యా సాధారణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీపీఈసీఈటీ 2025 నోటిఫికేషన్ను విడుదల చేశామని సెట్ కన్వీనర్ ఆచార్య పాల్ కుమార్ తెలిపారు. ఆన్లైన్ ద్వారా జూన్ 7వ తేదీలోపు దరఖాస్తులు పంపించాలని సూచించారు. ₹1000 అపరాధ రుసుముతో అదే నెల 11వ తేదీలోపు, ₹2000 అపరాధ రుసుముతో 13వ తేదీలోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. తప్పుల సవరణకు జూన్ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు అవకాశం కల్పించామని వివరించారు. జూన్ 17వ తేదీ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025పై ఈరోజు లోక్సభలో చర్చ కొనసాగుతోంది. వేసవి దృష్ట్యా పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి తొట్టెలను నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. చిన్నారుల్లో మందబుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.